రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య అధికారులకు సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం, కోవూరు, నిడదవోలు, మండపేట, పాలకొల్లు, నర్సాపురం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిందని, నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 అమలుపై ప్రతి స్థాయి ఉద్యోగికి అవగాహన కల్పించాలని అన్నారు. చెత్తను తగలబెట్టడం పూర్తిగా నివారించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి, నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతాయని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యర్థాలను కాల్చే వారిపై జరిమానాలు విధించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించాలని, ఇంటింటికి చెత్త సేకరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామాల్లో మురుగునీటి నిర్వహణకు సోక్ పిట్స్, మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించి గృహ వినియోగ మురుగునీరు చెరువులు, కాలువలు గోదావరి నదిలో కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కు మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించే విధంగా రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. అలాగే చెరువులు, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క, బుడగ తామర, కొబ్బరి వ్యర్థాలు తదితర సేంద్రియ పదార్థాల ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువుల తయారీకి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాలు అధికంగా పడవేసే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, చట్టపరమైన చర్యలు, జరిమానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డంపింగ్ యార్డ్ల వద్ద పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం, రక్షణ గోడలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి, అధికారులకు తమ ఆలోచనలను ఆచరణలోనికి తీసుకురావడానికి గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన పరిశుభ్రత, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, యాత్రికుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, జన సమర్థ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వినియోగదారులు, వ్యాపారుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు కాలుష్య నియంత్రణ మండలి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లాలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. పుష్కర ఘాట్లు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన పారిశుధ్య మౌలిక సదుపాయాలు, శాశ్వత మరుగుదొడ్లు, వ్యర్థాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగర పరిధిలో పారిశుధ్య నిర్వహణ, తడి, పొడి చెత్త వేరు సేకరణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి వి శాంతామణి, RWSEE బివి గిరి, RMC అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అటువంటి డెబ్రీ రోడ్ పక్కన ఉంటే మీరు జనం అక్కడ రావాలి. So this is one area which I request all both the DPOs, municipal commissioners as well as MPDOs in the rural areas, especially where you have notified guards. ఎక్కడెక్కడైతే యాత్రికులు వస్తారని చెప్పి పిల్గ్రిమ్స్ వస్తారని మనం అనుకుంటున్నామో
వచ్చే దారిలో ఉన్నటువంటి రోడ్లను ఇప్పటి నుంచి మీరు కన్ను వేసి రోడ్డు మీద చెత్త వేయకుండా చూసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ. అంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో ఇప్పుడంతా మీరు స్పెషల్ ఆఫీస్ ఉన్నారు, దేనిలో ఎలక్టెడ్ బాడీస్ ఉన్నాం. హ్యావ్ ఏ స్పెషల్ మీటింగ్ ఎక్స్క్లూజివ్ ఆన్ సాలిడ్ వేస్ట్. ఈ డంపింగ్ సైట్స్ లేకపోవటం వలన గ్రామాల్లో రోడ్లే డంపింగ్ సైట్స్ కింద వాడుకుంటారు. మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామం స్వాగతం కూడా మీరు ఆర్చెస్ కడతారు, ఆర్చ్ కిందనే డంప్ ఉంటుంది. అది అక్కడ అలైన్మెంట్ కూడా చేసుకోవాలి. రోడ్ పెట్టేందుకు మాత్రం చెత్త లేకుండా పోయి ఆల్టర్నేటివ్ ఉండాలి, సబ్స్టిట్యూషన్ ఉండాలి. ఏదైనా చిన్న గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ మీరు ఏ విధంగా అప్లై చేస్తారో చేసుకోవాలి. యూనిట్ హ్యావ్ స్మాల్ ప్లేస్ వేర్ దే కెన్ డిపాజిట్. అసలు డిపాజిట్ కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి డైరెక్ట్ గా మీ ప్రాసెసింగ్ సెంటర్స్కి వస్తే అది బెస్ట్ వే. బట్ అన్ని దగ్గర అది సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ రోడ్డు మీద ఊరి ముందు ఎంట్రన్స్ లో ఉండడం కూడా చాలా ఆశయంగా ఉంటుంది. ఈ ప్రకటన ప్రజలే శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న గ్రామాల్లో ఎస్టేట్ సాధ్యం కావు. ముఖ్యమంత్రి ఎవరో మన ఈ మీటింగ్ లో చెప్పిన దానికి ఏంటంటే ఆ గ్రామం ఎక్కడైతే డ్రైన్ వెళ్తుందో అక్కడ సోల్పిట్స్ లాంటివి పొలాల మీద వెళ్లకుండా ఒక దగ్గర మినీ ఎస్టేట్ లాంటిది అది కూడా మీరు మేజర్ పంచాయతీలో ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర రైనీ సీజన్ లో రెస్ట్ అవుతుంది. ఏరియా లాంగ్లీ సాయిల్స్, రెడ్ సాయిల్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. బట్ బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర ఏమే చేసినప్పుడు అది పని కొంత ఓవర్ఫ్లో అవుతుంది, పని చేయకపోవచ్చు. సమ్మర్ లో పనిచేస్తారు కానీ రైనీ సీజన్ లో పనిచేయదు. కాబట్టి ఇది ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. దానికి ఒక ప్రిస్క్రిప్షన్ స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో శాంక్షన్ కాదు. ఆయా గ్రామాల్లో ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి అది ఏ విధంగా పరిష్కారం చేయాలో సంబంధించిన స్పెషల్ ఆఫీస్ని బహుశా మీరు వికాస్ స్పెషల్ ఆఫీస్లో వాళ్ళతో మోటివేట్ చేసి మాట్లాడించి గ్రామ పెద్దలతో మాట్లాడించి లోకల్ సొల్యూషన్ యూ హావ్ టు ఫైండ్ సో దట్ ది sewage doesn't go to the fields and the drinking water sources.